హలో అందరూ ఎట్లున్నారా? మంచిగున్నారా? నేనైతే ఈరోజు టమాటా ఆలు కర్రీ చేసిన. నా స్టైల్లో చేసిన. ఎలా చేయాలో చెప్తా చూడండి. ఫస్ట్ అయితే టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా కచ్చపచ్చగా దంచుకొని పెట్టుకున్నా. ఇక్కడ కరివేపాకు కూడా. అలాగే నేను ఆలు ముందే బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇక్కడైతే ఒక బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, కొంచెం బండ పువ్వు, అలాగే 4 లవంగాలు, 2 యాలక్కాయలు తీసుకొని పెట్టుకున్నా. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో నేను ఇక్కడ ఆయిల్ 3 పావులు పోస్తున్నా. ఈ పావు కొంచెం చిన్నది కాబట్టి నేను 3 పోసిన. మీకు కావాలంటే టేబుల్ స్పూన్తోనే ఒక 4, 5 వేసుకున్నారంటే సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందాక చూపించిన మసాలాలు అయితే వేసుకోండి. ఆ మసాలాలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ పేస్ట్ అయితే ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి మాడిపోతుంది. అస్సలు మాడిపోనివ్వద్దు. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరుక్కున్న ఆనియన్ అయితే వేసుకుందాం. ఆనియన్ వేసుకొని కరివేపాకు వేసుకొని వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని క్యాప్ అయితే పెట్టుకుందాం. ఇందులో సాల్ట్ ఎందుకు వేసానంటే ఆనియన్, పచ్చిమిర్చి బాగా మగ్గుతాయని సాల్ట్ వేసి క్యాప్ అయితే పెట్టాను. ఇలా క్యాప్ తీసి చూసారా ఆనియన్, పచ్చిమిర్చి ఎంత బాగా మగ్గాయో. ఇలా మగ్గిన వాటిలో పసుపు అయితే వేసుకుందాం. పసుపు బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని కట్ చేసుకున్న ఆలు ఉన్నాయి కదా, అవైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే క్యాప్ పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ అయితే వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా క్యాప్ తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగు మాడనివ్వద్దు. ఆలు కదా, అడుగు మాడుతుంది. అలా మాడనివ్వద్దు. ఇప్పుడైతే ఇందులోకి మనం టమాటో యాడ్ చేసుకుందాం. ఇలా టమాటో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరి బాగా మిక్స్ చేయొద్దు. ఎందుకంటే ఆలు కదా, మనం ముందే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి బాగా మిక్స్ చేయొద్దు. మరీ బాగా మిక్స్ చేశారంటే ఆలు టమాటో మొత్తం మిక్స్ అయిపోతుంది. క్యాప్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెం కొత్తిమీర పొడి, మీ కారానికి తగినంత కారం వేసుకొని, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మరి ఎక్కువ తక్కువ నేనేం చెప్పలేను. ఇప్పుడు వేసుకొని వీటిని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే వాటర్ పోస్తున్నా. మాకైతే కొంచెం గ్రేవీ లాగా కావాలి కాబట్టి నేను ఇక్కడైతే గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఎలా ఫ్రై లాగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ తీసుకోండి. గ్రేవీ లాగా కావాలంటే కొన్ని ఎక్కువ వాటర్ తీసుకోండి. అయితే క్యాప్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఇలా మధ్య మధ్యలో క్యాప్ తీస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే గ్రేవీలానే ఉంది కాబట్టి నాకు కొంచెం ఫ్రైలా కావాలి. అందుకే నేనైతే క్యాప్ పెట్టుకొని ఇలా మగ్గనిస్తున్నాను. ఇప్పుడు గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఆకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని సిలిండర్ అయితే ఆఫ్ చేసుకుంటే మన టమాటో ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు బాగా వస్తే నాకైతే కామెంట్ చేయండి. ఓకే, ఉంటా మరి. బాయ్, టాటా.